నీట్లో ఫెయిలయ్యాడు. ఆ రోజు రాముకి ప్రపంచమంతా ముగిసిపోయినట్టే అనిపించింది. డాక్టర్ అవ్వాలనే నా డ్రీమ్ ఇక పూర్తయ్యే అవకాశం లేదేమో అని అతను అనుకున్నాడు. కాని అతనికి తెలియని ఒక నిజముంది. ఆ నిజం అతని జీవితాన్ని పూర్తిగా మార్చబోతోంది. ఇంట్లో బంధువులు ఒకటే మాట, నీట్ ఫెయిలయ్యావంటే డాక్టర్ అవ్వడం అసాధ్యం, ఇంకో డిగ్రీ చూసుకో. అందరూ అతని డ్రీమ్ని ముగిసిపోయినట్టే భావించారు. కాని ఒక రాత్రి ఇంటర్నెట్లో రీసెర్చ్ చేస్తూ రాము ఒక షాకింగ్ ఫ్యాక్ట్ తెలుసుకున్నాడు. అబ్రాడ్లో ఎంబీబీఎస్ చదివి కొన్ని కంట్రీస్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తే ఇండియాలో స్క్రీనింగ్ టెస్ట్ అవసరం లేకపోవచ్చు. ఎన్ఎంసీ రెగ్యులేషన్ ప్రకారం ఒక స్టూడెంట్ ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈ కంట్రీస్లో ఎంబీబీఎస్ చేసి అక్కడే పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి అక్కడ డాక్టర్గా రిజిస్టర్ అయితే ఇండియాలో స్క్రీనింగ్ టెస్ట్ అవసరం ఉండకపోవచ్చు. నీట్లో ఫెయిలైన రాము ఆగలేదు. అబ్రాడ్లో ఎంబీబీఎస్ చదివాడు. తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. ఈరోజు అతనొక డాక్టర్.